సిసిఐ సాధన కమిటీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష 3వ రోజు యాపలగూడ గ్రామస్తులు దీక్షలో పాల్గొనడం జరిగింది. మరియు బీఆర్ఎస్ పార్టీ నాయకులు జోగు రామన్న గారు, విజయగిరి నారాయణ గారు, మల్లేష్ గారు మరియు సిసిఐ భూ నిర్వాసితులు, యువతి యువకులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొనడం జరిగింది. ఆదిలాబాద్ జిల్లా ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా మీ భవిష్యత్తు బాగుపడడం కోసం ఈ ఉద్యమంలో భాగస్వాములు కావాలని మేము పిలుపునిస్తూ ఉన్నాం. ఈరోజు ఒక బీజేపీ పార్టీ మినహా కాంగ్రెస్ పార్టీ అప్పుడప్పుడు వస్తుంది, మధ్యలో జారుకుంటుంది. కానీ బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి ఈ ఉద్యమంలో కీలకమైనటువంటి పాత్రను పోషిస్తూ తమ భుజస్కంధాల మీద ఉద్యమాన్ని నడుపుతున్నందుకు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలని తెలియజేస్తా ఉన్నాం. కమ్యూనిస్టు పార్టీలు, వామపక్ష పార్టీలు అయినటువంటి సిపిఎం, సిపిఐ పార్టీ, న్యూ డెమోక్రసీ, సిపిఐఎంఎల్ మాస్ లైన్ పార్టీ, ఇలాంటి వామపక్ష పార్టీల ముందు నుంచి ఈ ఉద్యమంలో భాగస్వాములు అవుతా ఉన్నారు. అలాగే రైతు సంఘాలు, వ్యవసాయ కార్మిక సంఘాలు, కార్మిక సంఘాలు, ట్రేడ్ యూనియన్లు, సిఐటియు, ఏఐటిసి, ఐఎఫ్టియు, టియుసిసి, బీఆర్ఎస్ ట్రేడ్ యూనియన్, ఇలాంటి ట్రేడ్ యూనియన్లు అన్ని కూడా భాగస్వాములు అవుతా ఉన్నారు. అట్లనే సిసిఐ కోసం తమ భూముల్ని త్యాగం చేసినటువంటి నిర్వాసితులు, భూ నిర్వాసితులు కూడా ముందు నుంచి ఉద్యమంలో పాల్గొంటూ ఉన్నారు. అనేక సామాజిక సంఘాలు, కుల సంఘాలు ఈ ఉద్యమంలో భాగస్వాములు అవుతా ఉన్నారు. రేపు జెన్జీలు కూడా భాగస్వాములు కాబోతా ఉన్నారు. ఈ ఉద్యమంలో మేము సైతం సిసిఐని సాధించుకుంటాం, తెరిపించుకుంటాం అని చెప్పి విద్యార్థులు, యువజనులు భాగస్వాములు కాబోతా ఉన్నారు. దాదాపు 3,000 మంది పైచిలకు విద్యార్థి యువజనులతో ఈ రోజున ఇక్కడే ఇదే గడ్డ మీద ఇదే ప్లేస్ లో విద్యార్థి యువజన పోరు గర్జన కార్యక్రమాన్ని నిర్వహించబోతా ఉన్నాము. రాష్ట్ర నాయకులు హాజరవుతా ఉన్నారు. అలాగే ప్రొఫెసర్ కాసిం గారు హాజరవుతా ఉన్నారు. గౌరవనీయులు మాజీ మంత్రి వర్యులు జోగు రామన్న గారు ఈ కార్యక్రమంలో పాల్గొంటా ఉన్నారు. కాబట్టి విద్యార్థులకు, యువజనులకు సిసిఐ సాధన కమిటీగా పిలుపునిస్తా ఉన్నాం. రేపు జరగబోయే పౌర గర్జనలో స్వచ్ఛందంగా మీరందరూ పెద్ద ఎత్తున పాల్గొని బీజేపీ ప్రభుత్వానికి, ఇటు రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి చెంప చెల్లుమనేలా, గూబ గుయ్యమనేలా రేపు జరగబోయేటటువంటి పౌర గర్జనను విజయవంతం చేయాలని చెప్పి పిలుపునిస్తా ఉన్నాం. బీజేపీ వాళ్ళు ఎన్నికల ముందు, ఎన్నికల తర్వాత కూడా సిసిఐని ప్రారంభిస్తాం అని హామీ ఇచ్చినటువంటి మాట నిజం కాదా? అది అబద్ధమా? ఈరోజు మేము పోరాటం చేస్తూ ఉంటే మాతోనేమో మేము ఖచ్చితంగా ఓపెన్ చేస్తాం, మేము కూడా మంత్రి గారిని కలుస్తూ ఉన్నాం, కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది అని చెప్తూ ఉన్నారు. కానీ ప్రజలతోని కానీ, ఇతర రాజకీయాల పార్టీలతోని కానీ, మీడియా మిత్రులతోని కానీ ఎగతాళిగా మాట్లాడుతూ ఉద్యమాన్ని ఎగతాళి చేసేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది ఎంతవరకు సమంజసం? 2 నాలుకల ధోరణి ఎందుకు? మీకు దమ్ముంటే ఎంపీ గారు కానీ, ఎమ్మెల్యే గారు కానీ రేపు ప్రెస్ మీట్ పెట్టి ఆదిలాబాద్ సిసిఐ ప్రారంభం కాదు, ఆ భూముల్ని మేము అమ్ముకుంటున్నామని చెప్పి, లేదా రియల్ ఎస్టేట్ వ్యాపారాలకు కేటాయిస్తున్నామని చెప్పో, లేకపోతే ఎయిర్ ఫోర్స్ కి ఇస్తున్నామని చెప్పో, డిఫెన్స్ కి ఇస్తున్నామని చెప్పో, రెవెన్యూకి ఇస్తున్నామని చెప్పో, లేకపోతే ప్రైవేటు కంపెనీలు వస్తున్నాయి సిసిఐ కంపెనీలో, ఆ కంపెనీలకు ఈ లీజు ల్యాండ్ని కానీ, లేకపోతే అక్కడ ఉన్నటువంటి గనులను కానీ ఇస్తున్నామని చెప్పి చెప్పే దమ్ము, ధైర్యం ఉందా అని చెప్పి సందర్భంగా మేము అడుగుతూ ఉన్నాం. ఎందుకు ప్రజల్ని మోసం చేస్తూ ఉన్నారు? ఒక పక్కనేమో ఓపెన్ చేస్తాం, రీఓపెన్ చేస్తాం అంటూనే రెండో పక్క ఆ క్వారీలను, ఆ భూముల్ని అమ్ముకోవడం కోసం ఎందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా మేము అడుగుతూ ఉన్నాం. ఇది ప్రజల్ని మోసం చేయడం కాదా? ఆదిలాబాద్ జిల్లా ప్రజల్ని ఓట్లేసి గెలిపించినటువంటి మీ ప్రజల్ని మీరు
మోసం చేయడం అనేది ఎంతవరకు సమంజసం? అట్లనే ఈ సందర్భంగా మేము సిసిఐ సాధన కమిటీగా మేము జెండాలను పక్కన పెట్టాం, సిద్ధాంతాలను పక్కన పెట్టాం. ఏకైక సిద్ధాంతం, ఏకైక జెండా ఏదైనా ఉంది ఇవాళ అనంటే ఆ సిసిఐ సాధన కమిటీకి సిసిఐని పునఃప్రారంభించుకోవడం తప్ప ఇంకొక మార్గం లేదు, ఇంకొక ఎజెండా లేదని చెప్పే సందర్భంగా మేము ప్రజలకు చెప్పదలుచుకున్నాం. గౌరవనీయులు జోగు రామన్న గారు కూడా అదే చెప్పారు. అవసరమైతే పాయల శంకర్ గారు మేము సిసిఐ సాధన కమిటీ ప్రతినిధులు ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు మాకు ఒక ప్రపోజల్ పెట్టారు. నేను గౌరవ అధ్యక్షుడిగా ఉంటా ఈ కమిటీకి, జోగు రామన్న గారు తప్పుకుంటే మంచిది, నేను మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తాను అన్నాడు. నిన్న జోగు రామన్న గారు ఒక మాట చెప్పారు, ఒకవేళ పాయల శంకర్ కనుక గౌరవ అధ్యక్షుడిగా ఉండి ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తానంటే స్వచ్ఛందంగా జోగురామ తప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నాడని చెప్పి స్పష్టంగా చెప్పడం జరిగింది. మరి ఆ ప్రయత్నం చేయగలరా మీరు? ఈ రకంగా అన్నింటిని భుజాన్ని వేసుకొని సిసిఐ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లగలరా అంటే తీసుకెళ్లే పరిస్థితుల్లో మీరు లేరు. కానీ ఉద్యమానికి అండదండలు ఇస్తున్నటువంటి ఆయనను పక్కకు జరపాలనేటువంటి దురుద్దేశం. కారణం ఏంటంటే ఒక బలమైన శక్తిగా ఉన్నటువంటి జోగురామన్న లాంటి వాళ్ళను పక్కకు జరిపితే సిసిఐ ఉద్యమాన్ని ఈజీగా నీరు గార్చొచ్చు, పక్కదారి పట్టించవచ్చు, బదనాం చేయొచ్చు అని చెప్పి ఒక కుట్రపూరితమైనటువంటి ఆలోచన తప్ప ఇందులో నిజాయితీ లేదు. అది సిసిఐ సాధన కమిటీకి అర్థమైంది. అందుకనే మేము చెప్పాం, ఇప్పుడు చెప్తున్నాం, సిసిఐ సాధన కమిటీలో జోగు రామన్న గారు గౌరవ అధ్యక్షుడిగా లేడు, అధ్యక్షుడిగా లేడు, కమిటీలో మెంబర్గా కూడా లేడు. కానీ స్వచ్ఛందంగా ఈ పోరాటానికి అన్ని రకాల అండదండలు, సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు. మీరు పదవి కావాలని చెప్పి కోరుకున్నారు అంటే మీ ఉద్దేశం ఏంటి అర్థమవుతుంది. ఇక్కడ పదవులు లేకుండా, పదవి కాంక్ష కాకుండా ఈ జిల్లా అభివృద్ధి కోసం, ఈ జిల్లాను కాపాడుకోవడం కోసం, పారిశ్రామికంగా అభివృద్ధి చేసుకోవడం కోసం స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నటువంటి వాళ్లను నీరుగార్చే ప్రయత్నం, కించపరిచే ప్రయత్నం, ఉద్యమాల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేయడం మంచిది కాదు అని చెప్పి సందర్భంగా చెప్పదలుచుకున్నాం. కాబట్టి కాంగ్రెస్ వాళ్ళకి చెప్తా ఉన్నాం, మీరు ఎందుకు మాట్లాడట్లేదు, ఎందుకు మౌనం దాలుస్తూ ఉన్నారు మీరు? మరి ఇదే సిసిఐని స్క్రాప్ కింద కూల్స్తున్నప్పుడు మీ పార్టీ జిల్లా అధ్యక్షుడు నరేష్ యాదవ్ గారు నాయకత్వంలో పెద్ద ఎత్తున వెళ్లి అదే సిసిఐ దగ్గర మేము సిసిఐని కాపాడుకుంటాం, రీఓపెన్ చేసేంత వరకు పోరాటం చేస్తామని చెప్పి మీరు చెప్పారు. మరి ఇప్పుడు ఈ పోరాటంలో మీరు ఎందుకు కలిసి రావట్లేదు? పోనీ కలిసి రాకపోయినా అయితే కాంగ్రెస్ పార్టీగా, ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీగా మీరైనా చిత్తశుద్ధితోని మీ మంత్రిని కలిసి, మీ ముఖ్యమంత్రిని కలిసి ఆదిలాబాద్ లో సిసిఐ ప్రారంభం కోసం పెద్ద ఉద్యమం నడుస్తూ ఉంది. ఆ ఉద్యమంలో మేము పాల్గొనలేము, కానీ పరిశ్రమను తెరిపించడం కోసం మీ వంతు ప్రయత్నం చేయండి అని చెప్పి మరి కాంగ్రెస్ పార్టీకి ప్రయత్నం చేయాలి కదా. అలాంటి ప్రయత్నం కూడా చేయట్లేదు. కనీసం ఇప్పటి వరకు ఒక పేపర్ స్టేట్మెంట్ కూడా ఇచ్చే దమ్ము, ధైర్యం ఇలా కాంగ్రెస్ పార్టీకి లేదు అని అంటే మీరు ఎవరికి భయపడతా ఉన్నారు? ఎందుకు భయపడతా ఉన్నారు? లోపాయికారి ఒప్పందాలు ఏమున్నాయి? ఇవన్నీ కూడా ప్రజలు అర్థం చేసుకునేటటువంటి అమాయకులేం కారు, ఖచ్చితంగా అర్థం చేసుకుంటారు. బీజేపీ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు ఇద్దరు కూడా ఒక్కటై ఆదిలాబాద్ సిసిఐ భూముల్ని అమ్ముకోవడం కోసం ప్రయత్నం చేస్తున్న సత్యం ఆదిలాబాద్ జిల్లా ప్రజలందరికీ అర్థమైంది. అందుకనే మేము ప్రతిపక్ష పార్టీలుగా, సిసిఐ సాధన కమిటీగా ఈ సందర్భంగా మేము చెప్పదలుచుకున్నది ఏంటంటే, కాంగ్రెస్ వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు కానీ తల కింద తపస్సు చేసినా సరే సిసిఐ భూముల్ని అమ్ముకోవడానికి మేము అంగీకరించాము. ఆదిలాబాద్ జిల్లా ప్రజల పక్షాన సందేహాలున్నాయి. ఇప్పుడు సిసిఐ అంటే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ కదా. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలో ఉన్నటువంటి బీజేపీ కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి సంస్థ రీఓపెన్ కోసం ఎమ్మెల్యే, ఎంపీ గారిని మరి సంప్రదించారా అనేది కొంత మందిలో సందేహం ఉంది. అవును, ఖచ్చితంగా 2022లో సిసిఐ సాధన కమిటీ ఏర్పడిన తర్వాత పాయల్ శంకర్ గారు జిల్లా అధ్యక్షులుగా ఉన్నటువంటి క్రమంలో పాయల్ శంకర్ గారిని సిసిఐ సాధన కమిటీ కలిసింది.
మీరు సీసీఐ రీఓపెన్ కోసం సహకరించాలని, అవసరం అనుకుంటే మీరే నాయకత్వం వహించి కేంద్ర ప్రభుత్వాన్ని, కేంద్ర పరిశ్రమ శాఖ మంత్రిని కల్పించాలని చెప్పి మేము కోరాం. ఆయన దాటవేశారు. మేము హైదరాబాద్లో ప్రతిపక్ష నాయకులందరినీ, సిపిఐ రాష్ట్ర నాయకత్వాన్ని, సిపిఎం రాష్ట్ర నాయకత్వాన్ని, కేశవరావు గారిని, అదేవిధంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నాడు బండి సంజయ్ గారు ఉన్న క్రమంలో కలవడానికి ప్రయత్నం చేశాం. మేము వెళ్ళాం. పాయల్ శంకర్ గారు ఉన్నారు. పాయల్ శంకర్ గారిని కలిసి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గారిని కల్పించాలని కోరాం. ఆయన ఒక గంట తర్వాత మీరు రండి, బీజేపీ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో కలుద్దామని చెప్పారు. మేము గంట వెయిట్ చేసిన తర్వాత బీజేపీ పార్టీ ఆఫీస్ పోవడానికి పాయల్ శంకర్ గారికి ఫోన్ చేశాం. మేము వస్తున్నామని చెప్పాం. కానీ ఆయన ఏమన్నారంటే, నేను ఆల్రెడీ బీజేపీ పార్టీ ఆఫీస్ నుంచి వెళ్ళిపోయినా, నేను దూరంలో ఉన్నా, ఇప్పుడు సాధ్యం కాదు, మరొక్కసారి కలుద్దామని చెప్పారు. అయినా మనం ఇంత దూరం వచ్చాం కదా, ఒకసారి బీజేపీ పార్టీ రాష్ట్ర ఆఫీస్కి వెళదాము, ప్రయత్నం చేద్దామని మేము పోయాం. మేము పోయిన తర్వాత పాయల్ శంకర్ గారు అక్కడే ఉన్నారు. మమ్మల్ని చూసి పాయల్ శంకర్ గారు ఇగిలించిండు, నవ్విండు. ఆయన కల్పించే ప్రయత్నం చేయలేదు. ఆయన మేము బలవంతంగా బండి సంజయ్ గారు రాష్ట్ర అధ్యక్షుడు కలిసి మెమోరాండం ఇచ్చాం. ఆ తర్వాత మొన్న జూలై 15 తారీఖు నాడు కేటీఆర్ గారు, జోగు రామన్న గారు సీసీఐ సాధన కమిటీని తీసుకెళ్లి కేంద్ర భారీ పరిశ్రమ శాఖ మంత్రి హెచ్డి కుమారస్వామి గారిని కలిసిన తర్వాత కుమారస్వామి గారు చెప్పినటువంటి విషయాలను మేము చెప్పడానికి మరొకసారి స్థానికంగా ఉన్నటువంటి బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ గారు, ఎంపీ గుడనాగేష్ గారు సీసీఐ సాధన కమిటీకి మద్దతు ఇవ్వడం కోసం మేము కలిసాం. మొన్న కలిసిన తర్వాత పాయల్ శంకర్ గారు ఏమన్నారంటే, కేంద్ర ప్రభుత్వము ఇప్పుడున్న పరిస్థితుల్లో నిధులు పెట్టి ఏ పరిశ్రమ నడిపే పరిస్థితిలో లేదు. గత 10 సంవత్సరాల క్రితం అవకాశాలుండే. కేంద్రం ముందుకొచ్చింది. నేను నిర్మలా సీతారామన్ గారి చేత రాష్ట్ర ప్రభుత్వం ఆనాడు కేసీఆర్ గారికి ఉత్తరాలు రాయించాను. కానీ ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం స్పందించలేదు. ఆనాడు జోగురామన్న గారు 10 సంవత్సరాలు 5 ఏళ్లు మంత్రిగా ఉన్నాడు, 5 ఏళ్లు ఎమ్మెల్యేగా ఉన్నాడు, కానీ ఆయన స్పందించలేదని చెప్పిండు. మేమేమన్నామంటే, అదంతా పక్కన పెట్టండి, ఇవాళ అవకాశం ఉంది, కేంద్ర మంత్రి అనుకూలంగా ఉన్నాడు, కేంద్ర ప్రభుత్వం అనుకూలంగా ఉన్నది, కాబట్టి మీరు మమ్మల్ని తీసుకెళ్ళండి, రాష్ట్ర పరిశ్రమ శాఖ మంత్రి శ్రీధర్ బాబుని కల్పించండి, మీ నాయకత్వంలో వస్తామని చెప్పాం. కేంద్ర ప్రభుత్వం కుమారస్వామి గారిని కల్పించండి, మీ నాయకత్వంలో వస్తామని చెప్పాం. కానీ ఆయన ఏమన్నారంటే, ఖచ్చితంగా నేను మిమ్మల్ని తీసుకుపోతా, సీసీఐ రీఓపెన్ కోసం ప్రయత్నం చేస్తా, కానీ మీరు జోగు రామన్నను పక్కన పెట్టాడని చెప్పిండు. మేమేమన్నామంటే, సీసీఐ సాధన కమిటీ ఉద్యమానికి జోగు రామన్న గారికి సంబంధం ఏంటిది? ఇక్కడ అన్ని రాజకీయ పార్టీలు కలిసి ఆదిలాబాద్ లో ఉన్న ప్రజా సంఘాలు, కార్మిక సంఘాలు, మహిళా సంఘాలు, విద్యార్థి సంఘాలు, యువజన సంఘాలు, అన్ని రాజకీయ పార్టీలతో ఏర్పడిన సీసీఐ సాధన కమిటీ. ఆ కమిటీలో జోగు రామన్న గారు కో చైర్మన్ గా లేరు, కో కన్వీనర్ లేరు, కమిటీ సభ్యులు కూడా లేరు. బీఆర్ఎస్ పార్టీ నుంచి నేను మెంబర్ గా ఉన్నాను. అన్ని రాజకీయ పార్టీలు ఉన్నట్టుగా నేను ఉన్నాను. కానీ జోగు రామన్న గారు బీజేపీ పార్టీ కోరుకున్నట్టు, బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అనుకున్నట్టు సీసీఐ సాధన కమిటీలో జోగు రామన్న గారు లేరు. ఆయన బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులుగా, ఒక మాజీ మంత్రిగా ఈ ఉద్యమానికి సహకరిస్తున్నారు అని మేము చెప్పాం. లేదు, మీరు ఆయన పక్కన పెడితే సరే, ఒక పని చేద్దాము, ఒక 2 రోజుల తర్వాత మీకు అవకాశం ఇస్తా, మిమ్మల్ని పిలుస్తా, మీకు లంచ్ ఏర్పాటు చేస్తా, కలిసి లంచ్ చేద్దాం, సుదీర్ఘంగా మాట్లాడుకుందాం అని చెప్పిండు. ఆయన 10 రోజులు దాటింది, ఆయన లంచ్కి విలువ లేదు, మేము ఆకలితోనే నిలబడుతున్నాం. ఆయన ఇప్పటి కూడా స్పందిస్తలేడు. ఆయన కేవలము జిమ్మిక్కులు చేసుడు తప్ప, కేవలం వ్యక్తిగత ప్రయోజనం తప్ప సీసీఐ పట్ల ఆయనకు చిత్తశుద్ధి లేదు. ఆయన ఏమంటాడంటే, సీసీఐని ఆ భూములు డిఫెన్స్ వాళ్ళకి ఇస్తాం, ఆ భూములు ఎయిర్పోర్ట్కి వస్తాయి కాబట్టి అక్కడ సాధ్యం కాదని ప్రచారం చేస్తా ఉన్నాడు.
కానీ కేంద్ర మంత్రి ఏమన్నారు? కేంద్ర మంత్రి గారు మేము అడిగిన తర్వాత ఇదే మాట పాయల్ శంకర్ గారు ఎమ్మెల్యే ప్రచారం చేస్తున్నారు. మరి డిఫెన్స్కి అంటున్నారు, ఎయిర్పోర్ట్కి ఇస్తామంటున్నారు. అంటే ఆయన ససేవరు ఒప్పుకోలే. మేము డిఫెన్స్కి ఇయ్యాము, ఎయిర్పోర్ట్కి ఇయ్యాము, అక్కడ సీసీఐ పెడతామని చెప్పిండు. దీని తర్వాత మళ్ళీ ఎంపీ గారిని కలిసాం. ఎంపీ గారు ఢిల్లీలో మొన్న అంతకుముందు పాయల్ శంకర్ గారు ఎంపీ గారు కుమారస్వామి కలిసిన తర్వాత ఒక ప్రకటన చేసిండు, మీడియాతో మాట్లాడిండు. ఆదిలాబాద్ లో 2 సిమెంట్ ఫ్యాక్టరీలు వస్తున్నాయని ఎంపీ గారు చెప్పిండు. మేము సంకలు గుద్దుకున్నాం, మా పోరాటం ఫలించింది అనుకున్నాం. సంతోషమే కదా. 2 అంటే మనకేం తెలుసు? ఒకటి రేణుక సిమెంటు, రెండోది ఏంటిది? సిసిఐ సిమెంట్ పరిశ్రమ. ఈ 2 వస్తాయని అనుకున్నాము. కానీ మేము ఎంపీ గారిని పోయిన తర్వాత మేము ఆయనకు అభినందన చెప్పాము. సార్ మీకు అభినందనలు అన్నాం. ఎందుకు అన్నాడు? సార్ 2 సిమెంట్ ఫ్యాక్టరీ సార్ మీరు ప్రకటించారు కదా, సంతోషము అభినందన అన్నారు. ఆయన ఏమనంటే సిసిఐ కాదు నేను మాట్లాడింది, అంబుజా సిమెంట్ వస్తున్నది జైనూరు దగ్గర, మన జైనత్ మండలం జైనత్ దగ్గర, ఇంకొకటి రేణుక సిమెంటు, సిసిఐ కాదు అంటాడు. సార్ సిసిఐ కోసము కేంద్ర ప్రభుత్వం అనుకూలంగా ఉన్నది, మీరు కూడా మీ నాయకత్వం మమ్మల్ని తీసుకెళ్ళండి, రాష్ట్ర మంత్రి కల్పించండి, కేంద్ర మంత్రి కల్పించండి అంటే ఆయన ఏమనంటే నేను మిమ్మల్ని ఎందుకు తీసుకపోతా? మిమ్మల్ని తీసుకపోతే నేను దద్దమ్మ గారా? నేను పనిషాద ఏమన్నాను గానా? కాబట్టి మిమ్మల్ని నేనేం తీసుకపోతా? నేను ఒక్కనే పోతా, ప్రయత్నం చేస్తా అని చెప్పిండు. ఇక్కడ వీళ్ళు ఏమంటారు? అది సాధ్యం కాదు, అది అట్లట్లా నడుస్తుంది, అది ఎప్పుడో అయిపోయింది కదా, అది చిత్తు కింద అమ్మేసినాం కదా, అది పనికిరాదు కదా అని మాట్లాడిన వాళ్ళు మొన్న ఉద్యమం ఉధృతమైన తర్వాత ఇదే ఎంపీ గారు గొడ నాగేష్ గారు, కొండ విశ్వేశ్వర రెడ్డి ఎంపీ గారు, టీకే అరుణ గారు, రఘునందన్ రావు గారు, ఈటల రాజేందర్ గారు, 5 ఎంపీలు మొన్న హెచ్డి కుమారస్వామి కేంద్ర భారీ పరిశ్రమ శాఖ మంత్రిని కలిసిండ్రు. కలిసిన తర్వాత సిసిఐ రీఓపెన్ చేయాలని చెప్పి మాట్లాడిండ్రు. మేము ఆహ్వానిస్తున్నాం, సంతోషిస్తున్నాం. కానీ మేమేమంటామంటే ఇక్కడ ఆదిలాబాద్ ప్రాంత ప్రజలను మీరు భయభ్రాంతకు గురి చేయకండి, అనుమానాలకు గురి చేయకండి, మీరు మేమంతా కలిసి ప్రయత్నం చేద్దామని స్పష్టంగా చెప్తా ఉన్నాం. మనకి ఇక్కడ భేషాచారాలు అవసరం లేదు, రాజకీయాలు అవసరం లేదు. ఆ సిమెంట్ పరిశ్రమ ఓపెన్ అయితే 80% మంది ఉద్యోగాలు యువతకు వస్తాయి, 6,000 ఉద్యోగాలు వస్తాయి, ఆదిలాబాద్ ప్రాంతం అభివృద్ధి చేద్దని చెప్పి మేము పదే ఎంపీ గారిని ఎమ్మెల్యే గారిని ప్రాధాయపడుతున్నాం. కానీ వాళ్ళు ఈగోపోతున్నారు. ఆదిలాబాద్ ఎమ్మెల్యే ఎంపీ పరమ దద్దమ్మల మేము చెప్పడానికి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. వీళ్ళు కేవలం స్వార్థపూర్తిగా రాజకీయాలు చేస్తున్నారు తప్ప, వాళ్ళ వ్యక్తిగత ప్రయోజనాలు చేస్తున్నారు తప్ప, ఆ భూములు ఏ విధంగా అమ్ముకుందామనే ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళ ప్రయత్నం ఏంటంటే కేంద్ర మంత్రి ఏమో సిద్ధంగా ఉంటే పాయల్ శంకర్ ఎంపీ గొడ నాగేష్ గారు ఏమంటారంటే ఆయన పనికిరాడు అట, కుమారస్వామి ఆయనకు తెలియలేదట, ఆయన గట్టిన మాట్లాడుతాడట. అంటే నేను నిర్మలా సీతారామన్ గారి చేత 10 సార్లు రాష్ట్ర ప్రభుత్వానికి లెటర్ రాయించాను, కానీ ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం స్పందించాలని మాట్లాడతాడు. ఈ లెటర్ ఎక్కడ రాసిండ్రు? మనం మీరు ఒకసారి గూగుల్లో సెర్చ్ చేయండి. గూగుల్లో సెర్చ్ చేస్తే ఒక్కనాడు కూడా నిర్మలా సీతారామన్ కానీ కేంద్ర ప్రభుత్వం కానీ బీఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వానికి లెటర్ రాసిన సందర్భం లేదు. మరి మనం చెబుతున్నాం కదా, 2014 నుంచి జోగురామన్న గారు మంత్రిగా ఉన్న కాలం నుంచి 2014, 16, 17, మొన్న 22, మొన్న 25 కూడా కేంద్ర ప్రభుత్వాన్ని అనేక సార్లు సంప్రదించి కేంద్ర మంత్రి అనేక సార్లు కలిసి లెటర్లు రాసిన సందర్భాలు గూగుల్లో సెర్చ్ చేస్తే కనిపిస్తాయి. కేవలము వీళ్ళు కళ్ళబల్లి మాటలతోని సీసీని పూర్తిగా అమ్ముకునే ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి ఖనిజ సంపదను ప్రైవేటు వ్యాపారులకు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఆ భూములను దోచుకునే ప్రయత్నం చేస్తున్నారు తప్ప అది నడిపించే ప్రయత్నంలో లేరు. మనం మొన్న జోగురామన్న గారు 2025 జూలై 15 నాడున కూడా కేటీఆర్ గారిని తీసుకుని వెళ్ళాడు. ఆనాడు 2017లో ప్రభుత్వం ఉన్నప్పుడు కేటీఆర్ గారిని తీసుకుని పోయిండు, కల్పించి మాట్లాడిండు. మొన్న అధికారంలో లేకపోయినా, ఎమ్మెల్యేగా లేకపోయినా, మంత్రిగా లేకపోయినా, రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం లేకపోయినా కేటీఆర్ గారిని మళ్ళీ తీసుకెళ్లి సీసీఐ సాధన కమిటీ ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేస్తే ఆనాడు హెచ్డి కుమారస్వామి కేంద్ర భారీ పరిశ్రమ శాఖ మంత్రి మా ముందు చెప్పింది ఏంటంటే, మేము అడిగాం, ఇక్కడ పాయల్ శంకర్ గారు మాట్లాడుతున్నారు కదా, ఆ భూములు డిఫెన్స్ కి ఇచ్చేస్తాం,
ఆ భూములు ఎయిర్పోర్ట్కి ఇచ్చేస్తావు, సీసీ ఎట్లా సాధ్యమవుతుందని మాట్లాడింది కదా. అదే అనుమానం మేము అడిగాం, కేంద్ర మంత్రిని అడిగాం. మరి ఆ భూములు డిఫెన్స్ కి ఇస్తామంటున్నారు కదా, ఆ భూములు ఎయిర్పోర్ట్ వారికి ఇస్తామంటున్నారు కదా, అట్లయితే రైతులకు నష్టం అవుతుంది, ఆ ప్రాంత అభివృద్ధి కుంటుపడతాదని చెప్పి మాట్లాడితే హెచ్డి కుమారస్వామి గారు ఒకటే మాట చెప్పిండు, ఇప్పటి వరకు సిసిఐ భూములు కావాలని డిఫెన్స్ వాళ్ళు మమ్మల్ని అడగలేదు, మాకు లెటర్ రాయలేదు. ఎయిర్పోర్ట్ వాళ్ళు కూడా ఆ భూములు కావాలని మాకు లెటర్ రాయలేదు, మమ్మల్ని అడగలేదు. ఒకవేళ వాళ్ళు అడిగినా మేము భూములు ఇయ్యం, అక్కడ తిరిగి సిసిఐ ప్లాంటే పెడతామని చెప్పిండు. మేము గత 2022లో హెచ్డి కుమారస్వామి గారిని జోగురామయ్య గారి నాయకత్వంలో పోయి కలిసిన తర్వాత ఆయన స్పష్టమైన హామీ ఇచ్చిండు, నాకు 6 నెలల టైం ఇవ్వండి, 6 నెలల్లో ఖచ్చితంగా సిసిఐ ఓపెన్ కోసం ప్రయత్నం చేస్తా అని చెప్పిండు. ఆ తర్వాత ఆయన చెప్పిన విధంగానే సెప్టెంబర్ 9 తారీఖు 2025లో ఆయన సమావేశం ఏర్పడి పెట్టిండు సచివాలయంలో. ఆ సమావేశానికి పాయల్ గారు పాల్గొన్నారు, శ్రీధర్ బాబు గారు పాల్గొన్నారు. ఆ సమావేశంలో సిసిఐ సిఎండి సంజయ్ బంగా స్పష్టంగా చెప్పిండు ఆనాడే 2025లోనే, మీరు ఆ పరిశ్రమకు రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తే ఒక్క 2000 కోట్లతోనే తిరిగి అక్కడ సిసిఐ ప్లాంట్ పెడతామని చెప్పిండు. శ్రీధర్ బాబు ఏమన్నారు, అది కేంద్ర ప్రభుత్వ పరిశ్రమ కాబట్టి పూర్తిగా మీరే నిధులు పెట్టి నడపాలని అన్నాడు. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా అది కేంద్ర ప్రభుత్వం కాబట్టి కేంద్రమే నడపాలని చెబుతున్నాడని చెప్పిండు. లేదు మీరు రాష్ట్ర ప్రభుత్వం కొంత సహకరించాలి, మీరు కొన్ని రాయితీలు ఇవ్వాలి, ఆ లీజు భూముల ఎక్స్టెన్షన్ పెంచాలని చెప్పంటే నేను మా కేబినెట్ లో మాట్లాడుకొని కేంద్ర ప్రభుత్వానికి ఉత్తరం రాస్తామని చెప్పిండు. కానీ ఇప్పటి వరకు ఉత్తరం రాయలే. తిరిగి వేసారిపై మొన్న మేము పోయినాం, కేటీఆర్ గారు జోగురామన్న గారి నాయకత్వంలో మేము పోయినాం. కలిసిన తర్వాత ఆయన స్పష్టంగా చెప్పిండు, రాష్ట్ర ప్రభుత్వం మేము సంవత్సరం నుంచి వెయిటింగ్ లో ఉన్నాం, రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తలేదు, రాష్ట్ర ప్రభుత్వం మాకేం సమాధానం చెబుతలేదు, కాబట్టి మీరు రాష్ట్ర ప్రభుత్వం పైన ఒత్తిడి పెంచండి. రాష్ట్ర ప్రభుత్వం 250 కోట్లు ఇస్తాయి, కేంద్ర ప్రభుత్వం నుంచి 250 కోట్లు మేము తీసుకొని సిసిఐ పరిశ్రమ యాజమాన్యము 1500 కోట్లు మేము బ్యాంకు లోన్ తెచ్చుకుంటాం. 1500 కోట్లు బ్యాంకు లోను, రాష్ట్ర ప్రభుత్వం 250 కోట్లు, కేంద్ర ప్రభుత్వం 250 కోట్లు, మొత్తం 2000 కోట్లతోని కొత్త పరిశ్రమ అక్కడ తిరిగి పెడతామని హామీ ఇచ్చిండు. మరి కొంతమందికి అనుమానం ఉంటది, ఆడ విమానాశ్రయం వస్తుంది కదా, సిసిఐ ప్లాంట్ పెడతాడా, బ్లాస్టింగ్ సమస్య వస్తుంది కదా, ఫ్లైట్లు వస్తాయి, ఎట్లా విమానాలు ఎట్లా వస్తాయి అని చెప్పి అనుమానాలు ఉంటాయి. ఇప్పుడున్నటువంటి టెక్నాలజీ ప్రకారము సైలెంట్ బ్లాస్టింగ్, అక్కడ బ్లాస్టింగ్ చేసేది అర్థం కాదు, ఆ బ్లాస్టింగ్ చేసినప్పుడు దుమ్ము అసలు రాదు. మొన్న ఈ అనుమానం వచ్చిన తర్వాత జోగురామన్న సార్ ఏం చేశారంటే ఒక టీమును రాజూర సిమెంట్ ఫ్యాక్టరీ దగ్గరికి పంపించిండు. అక్కడ బ్లాస్టింగ్ ఎట్లా అవుతున్నది అని పంపించి కనుక్కుంటే సైలెంట్ బ్లాస్టింగ్, అసలు బ్లాస్టింగ్ అనే శబ్దం రాదు, అసలు దుమ్ము రాదు. అట్లా ఉన్నటువంటి పరిస్థితుల్లో సిసిఐ నడవడానికి 100% అవకాశాలు ఉన్నాయి. వీళ్ళు కేవలం విమానాశ్రయం అనేది ఒక జిమ్ముకు మాత్రమే. ఇవాళ హడావిడిన రాష్ట్ర ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారు 2278 కోట్లు జీవో ఇచ్చిండు. జీవో ఇవ్వడం కాదు కదా, ఆ డబ్బులు మంజూరు చేయాలి కదా, విడుదల చేయాలి కదా. మొన్న భోగాపురంలో విజయనగరం జిల్లా అల్లూరి సీతారామరాజు పేరుతో నిర్మాణమైనటువంటి భోగాపురం ఎయిర్పోర్ట్ లో అది 2015లో శాంక్షన్ అయింది. 2015లో శాంక్షన్ అయితే అది భూసేకరణ జరిగి అక్కడ వైఎస్ జగన్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు స్టోన్ వేసిండ్రు, ఆగిపోయింది. తర్వాత చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత స్టోన్ వేసిండ్రు, ఆగిపోయింది. 2015 నుంచి మొన్న 11 సంవత్సరాలకు అది ఓపెన్ అయింది. ఎందుకైంది? చంద్రబాబు దగ్గర ఎంపీలు ఉన్నారు కాబట్టి, చంద్రబాబు ఎంపీలు మద్దతు ఆయనకు నరేంద్ర మోడీకి అవసరం కాబట్టి నిధులు ఇచ్చి దాన్ని ప్రారంభం చేశారు. అదేవిధంగా విశాఖ ప్లాంటును దాదాపు 20,000 కోట్లు మొన్న 21,000 కోట్లు మొన్న కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. దాన్ని ఆదానికి అప్పగిచ్చేసిండ్రు, ఆ భూముల ఆదానికి ఇచ్చేసిండ్రు. ఇచ్చేసినా కూడా చంద్రబాబు నాయుడు గట్టిగా
మోడీ గారితో మాట్లాడి 21,000 కోట్లు తెప్పించుకున్నాడు దశల వారీగా, 3 దశల వారీగా. అంటే ఎందుకు? చంద్రబాబు అవసరం ఆయనకున్నది కాబట్టి, ఆయన అవసరం ఈయనకున్నది కాబట్టి దాని ఇలా ప్లాంట్ నిర్మాణం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే, ఎంపీ ఇద్దరు కూడా దద్దమ్మలు. మొన్న పాయలశంకర్ గారిని కలిసి మాట్లాడినాం, ఇప్పటికైనా సహకరించండి అని. మొన్న ఎంపీ గారిని కలిసి మాట్లాడినాం, ఇప్పటికైనా సహకరించండి అని. కానీ వాళ్ళు కేవలం భూములు దోచుకునే ప్రయత్నం చేస్తున్నారు తప్ప, అక్కడ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ సిసిఐ పెడితే మాకేమో లాభం వస్తుంది? వాళ్ళ ప్లానింగ్ ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ఖనిజ సంపదనంతా కూడా ప్రైవేటులకు అమ్ముకుందాం, ఆ భూములన్నీ మనం వాటా చేసుకునే ప్రయత్నం ఉన్నారు. కాబట్టి దయచేసి మీరు అందరూ కూడా ఎవరు ప్రశ్నించినా, ఎవరు అడిగినా అది నడవదంటే ఖచ్చితంగా నడుస్తుంది అని చెప్పాలా. ఎందుకు నడవని చెప్పని అడగాలి మనం. అక్కడ సిమెంట్ స్టోన్స్ లేదా, సున్నప్రాయి లేదా, నీటి లభ్యత లేదా, విద్యుత్ సౌకర్యం లేదా, ఇలా మన యువత గతంలో 80లలో ప్రారంభమైనప్పుడు చదువుకున్న వారు చాలా మంది తక్కువ. ఇలా సాంకేతిక విద్య బీటెక్ చేసిన వాళ్ళు చాలా మంది పిల్లలు మన దగ్గర ఉన్నారు. ఇవాళ ఆ ప్లాంట్ ప్రారంభమైతే స్థానికులకు 80% మందికి ఉద్యోగాలు వస్తాయి, మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి. మన యువత చెప్పాలి, నోటిఫికేషన్ వస్తలేదు, ఏ నోటిఫికేషన్ పడుతుంది, ఏ ఉద్యోగం కోసం అప్లై చేయాలని చెప్పి అందరు వెయిటింగ్లు ఉంటారు. ఉద్యోగాలు ఎక్కడో లేవు, ఆదిలాబాద్ లోనే ఉద్యోగాలు ఉన్నాయి. ఆ ప్లాంట్ ప్రారంభం అయితే 6,000 మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉద్యోగాలు వస్తాయి. ఆ 6,000 ఉద్యోగాల 80% మంది మన పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి. కాబట్టి ఇదంతా మనం ప్రచారం చేసి జరిగే ఉద్యమానికి మనం అంతా మద్దతు చెప్పాలని చెప్పి జోగు రామన్న గారు నిరంతరంగా ఒక ఛాలెంజ్ గా తీసుకొని ఆయన అవసరం అనుకుంటే ఆమరణ దీక్ష చేసి సీసే సాధించేంత వరకు పోరాడదాం, సీసే సాధించేంత వరకు వర్ధిల్లాలి సీసే సాధన కమిటీ, వర్ధిల్లాలి సీసే సాధన కమిటీ.